గగన్ ప్రవర్తన డిగ్నిఫై అందరూ షేర్ మేనేజర్లందరూ కలిసి గగన్ని ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. ఆ సమయంలో వాళ్ళ మనసులో మిమ్మల్ని ప్రెసిడెంట్ పదవికి ఎన్నుకున్నామని చెప్పేసి ఈ విధంగా అందరు కలిసి చెప్తుండగా అందులో ఒక అతను ఈ విధంగా అంటూ ఉంటాడు, మీరు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చారు, దానికి నేను సక్రమంగా ఇక నా టాలెంట్ ఏంటో నేను చూపించుకుంటాను, చాలా థ్యాంక్స్ సో మచ్ అని గగన్ అంటుండగా, ఒక్క నిమిషం, ఇందులో మనందరిది 50% అందరికీ షేర్స్ ఉన్నాయి, కానీ అంతకంటే ఎక్కువ షేర్స్ శరత్ చంద్ర గారి ఉన్నాయి అని విధంగా చెప్తూ ఉంటాడు. అతని డిసిషన్ లేకుండా మనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం కాబట్టి అతనికి ఫోన్ చేసి ఆఫీస్కి రప్పిద్దాం అని చెప్పేసి ఫోన్ కాల్ చేస్తాడు. వైనట్ అలాగే పిలిపించండి అని గగన్ అంటాడు. ఈలోపు వెంటనే అక్కడికి భూమి ఉన్ను అపూర్వ శరత్ చంద్ర ముగ్గురు కలిసి ఆఫీస్ దగ్గరికి వస్తారు. ఇదిగో మాటల్లోనే శరత్ చంద్ర గారు వచ్చేశారు అనే విధంగా ఇక వచ్చిన మేనేజర్స్ అంటూ ఉంటారు. శరత్ చంద్ర గారు, ఈరోజు నిర్ణయం మీ చేతిలో ఉండండి అని చెప్పేసి మేనేజర్స్ అంతా కలిసి శరత్ చంద్ర బాధ్యతకు పెడతారు. మీరు ఒక మాట చెప్తే గగన్ గారికి ప్రెసిడెంట్ పదవి మేము అప్పచెప్తాం అనే విధంగా అంటుండగా అప్పుడు వెంటనే శరత్ చంద్ర, భూమి, అపూర్వ, శరత్ చంద్ర ముగ్గురు కలిసి ఆఫీస్ దగ్గరికి వస్తారు. మాటలోనే శరత్ చంద్ర వచ్చారు. ఇక మీరు చెప్పండి శరత్ చంద్ర గారు, అందరూ కలిసి గగన్ గారికి ప్రెసిడెంట్ పదవి అప్పచెప్పాలనుకుంటున్నాం, మీ అభిప్రాయానికి ఏకీభవిస్తాం అని అంటుండగా, ఇప్పుడు అన్నిటికీ లీగల్కి తనే మేనేజ్మెంటు, తనది మాత్రమే అంగీకారం, ఎలా అయినా సరే తను చెప్తేనే ఇప్పుడు అందరూ ఏకీభవించాలని చెప్పేసి భూమిని చూపించి ఇక శరత్ చంద్ర తన నిర్ణయం బట్టి మీరు నిర్ణయించుకోండి అని చెప్పేసి అంటాడు. తనే ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది అనేసరికి అపూర్వ వెంటనే, చూసావు కదా, చెప్పు, ఇప్పుడు ఎలకలో పడ్డ కుర్దిలాగా అయిపోయి భూమి అని విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. ఓటు నాన్న వైప, నాన్న శత్రువైన ఆ గగన్ వైప, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటికి మాత్రం నువ్వు బలైపోతావు భూమి. అటు భర్త, ఇటు నాన్న, ఎవరికి ఆపోజిట్గా అపోజిషన్గా నువ్వు మాట్లాడినా కూడా అటువైపే బలైపోతావు. ఎందుకంటే ఎలకలో పడ్డ గిల్ల గిల్ల కొట్టుకుంటున్నావు, దొరికవే ఈరోజు అనే విధంగా మనసులో భూమి బాధపడుతుండగా అపూర్వ భూమిని ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, బావను ఓటిద్దామంటే నాన్న కోపం, నాన్నకు ఓటిద్దామంటే బావ కోపం, ఇప్పుడు నా పరిస్థితి కరెక్ట్గా లేదు, ఎటువైపున కూడా చూసినా ఇద్దరు ఇప్పుడు శత్రువులాగా మారిపోయారే అనే విధంగా భూమి టెన్షన్ పడుతుండగా, చెప్పండి భూమి గారు, మీ నిర్ణయం బట్టి గగన్ని ప్రెసిడెంట్ పదవి చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీ నాన్నగారినా అనే విధంగా ఇక అక్కడున్న మేనేజర్స్ అడుగుతుండగా, అది అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది. గగన్ కాస్త కోపంతో భూమి వైపు చూస్తుండగా అపూర్వ మాత్రం ఇక ఎవరి పేరు చెప్తుందో చూద్దాం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో శరత్ చంద్ర మాత్రం నిర్ణయాన్ని బట్టి ఇక ఏకీభవించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.